ఇప్పుడు ఏ స్థాయిలో దేశవ్యాప్తంగా మరి కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం కావచ్చు, అదే క్రమంలో మరి మరొక ప్రత్యామ్నాయ పార్టీగా కూడా అది అవతరించబోతుందని జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. అలాగే తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణగా విడిపోయినప్పటికీ ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ప్రజల మధ్య కొంతమంది చిచ్చు పెడుతున్నారు. ఓకే, మీ విశ్లేషణ బాగుంది. మనంతా మన యాస భాష గురించి కాకుండా మనం తెలుగు వాళ్ళమని ఎలుగెత్తి చాటుదామనే మీ ఆలోచన పర్ఫెక్ట్. ఒకసారి బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. పావని గౌడ్ గారు నమస్తే అండి. ముందుగా 99 ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. చెప్పండి, ఎలా చూస్తారు? మొత్తానికి ఇడుపు కాగితం అనేది మరి మన తెలంగాణలో అందరికీ సుపరిచితమైన వ్యవస్థ అది. ఎందుకంటే ఒక వివాహ బంధం తర్వాత వాళ్ళు విడిపోతున్న క్రమంలో పెద్ద మనుషుల మధ్య రాసుకునే ఒప్పంద పత్రాన్ని, అంటే భార్యాభర్తలు ఒక మాన్యువల్గా ఒక అండర్స్టాండింగ్, ఒక పంచాయతీలో ఇడుపు కాగితం రాసుకొని వాళ్ళు విడిపోయే ఆచారం అయితే ఒకటి ఉండే. అదే ఇది చాలా రోజుల క్రితం వాడుకలో ఉండే, కానీ ఈ మధ్య కాలంలో సరే అది ఒక సినిమా టైటిల్ పేరుతో తెరపైకి రావడము, దానిపైన మరి దాన్ని తెలుగులోకి డబ్ చేస్తారని ఒక నెటిజన్ పెట్టిన దానికి మరి దాని మీద ఒక సోషల్ మీడియాలో ఈ జరుగుతున్న ప్రచారాన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు, మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక నెటిజన్ కాదండి, ఆంధ్ర అతను అయ్యప్ప చౌదరి అనే ఆయన ఎక్స్ వేదికగా దీనిలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా అనేసి రాసిండు. అసలు ఇడుపు కాగితం అంటేనే మాకు తెలియదు అని అంటారు కదా. తెలియని వాళ్ళకి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఇడుపు కాగితం అంటే ఏంటిది అనేది. అచ్చంత్రాల పెళ్లికి ఇచ్చంత్రాల ముగింపుతో ఇవురంగా రాసుకునే ఇడుపు కాగితమే ఒక కాగితమే ఇడుపు కాగితం. ఇక కాళోజీ గారు చెప్పిండ్రు, ఏమని చెప్పిండ్రంటే తెలంగాణ యాసనెప్పుడు ఈసడింపు భాషయుల సుహృద్భావంన ఎంత వర్ణించుట సిగ్గుచేటు అనేసి. మా తెలంగాణ యాసను, మా తెలంగాణ యాసను, మా తెలంగాణ భాషను, మా తెలంగాణల వేషాన్ని ఎంత ఈసడించుకున్నారో మాకందరికీ తెలుసు. తెలంగాణ రాకముందు మా భాష మాట్లాడాలన్నా, సినిమాలన్నా ఒక డైలాగ్ రావాలన్నా కూడా సిగ్గుతో తలదించుకునేటోళ్ళు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బలగం లాంటి సినిమాలు ఊరూరా ప్రొజెక్టర్లు పెట్టి చూసిన తర్వాత మా తెలంగాణలో ఆత్మగౌరవం అంటే గిట్లుంటది, మా తెలంగాణ సినిమాలంటే గిట్లుంటాయి అనేసి హక్కున చేర్చుకునే విధంగా చేసుకున్నారు. ఇందాక శ్రీరామ్ గారు మాట్లాడుతూ మన జాతి మన తెలుగు జాతి అని అంటారు. మా జాతి మా తెలంగాణ జాతి, మీ తెలుగు జాతి. మా తెలంగాణ భాష వేరు, మీ తెలుగు భాష వేరు. మీకు యానక్కాయ అంటే ఏందో తెలియదు, మీకు యానక్కాయ అంటే తెలియదు, మీకు ఇగురం అంటే కూడా తెలియదు, మీరు ఆ గల్వ ముందట కూసున్నాం అంటే కూడా తెలియదు మీ మాట్లాడే భాషలో. మా భాష మా 12 ఏళ్ళు పట్టింది మా భాషను ఈసడింపకుండా చేసుకునేటందుకు. 12 ఏళ్ళు అయినా కూడా మేము విడిపోయినాక కూడా మా బతుకులు మేము బతుకుతున్నాక కూడా మీ కండ్ల మంట, మీ కడుపు మంట, మీ ఎటకారాలు, మీ నుడికారాలు మా మీద ఎందుకండి? ఆనాడు 1998లా ఎవరు కోడి రామకృష్ణ గారు వివివి సత్యనారాయణ గారు మా విడాకులు అని ఒక సినిమా తీసారు. మరి మేము ఆ రోజు మా తెలంగాణలో డబ్బింగ్ ఉంటుందా అని మేము అడిగినామా? ఇప్పుడు ఇడుపు కాగితం అని మేము రాసుకుంటే, మేము సినిమాలు తీస్తంటే దీనికి డబ్బింగ్ ఉంటుందా అని మీ ఓడే చెప్తాడు. మళ్ళీ మీరందరూ వచ్చి మనం అందరం ఒక్కటే, ఆ తమిళోళ్ళు ఆ జాతి ఒకటే కాబట్టి వాళ్ళందరికీ గౌరవం దక్కుతుంది, తెలంగాణ వేరైంది ఆంధ్ర వేరైంది కాబట్టి మన తెలుగు అంటేనే అది అదైతుంది అని అంటారు. మీరు రుద్దిన తెలుగు తల్లిని పూజించడం, మీరేనాడైనా తెలంగాణ తల్లిని పూజించిండ్రా అండి? మీ తెలుగు తల్లి వేరు, మా తెలంగాణ తల్లి వేరు. మీ తెలుగు తల్లి చేతుల జొన్న కంకి వరి ఏదో ఉంటది, మా తెలంగాణ తల్లి చేతుల ఓ దిక్కు బతుకమ్మ ఉంటది, ఓ దిక్కు ఆశీర్వచనం ఉంటది. అది మా తెలంగాణ తల్లి అంటే. మా బతుకులు వేరండి, మా బతుకులు వేరు, మా రాజసం వేరు, మా దిల్దార్ వేరు, మా పెళ్లిల విధానాలు కూడా వేరు. మా దాంట్లో సుక్క ముక్క లేందే మీ పార్టీలు చేసుకో, మీ దాంట్లో వేరే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఆకతాయిలు అని అంటున్నారో అది ఆకతాయి చేసిన పని కాదు. ఇది ఏదంటే కుట్రతో చేస్తున్న పని, కుట్రతో చేస్తున్న విధానాలని తెలుసుకోవచ్చు. ఒకడస్తాడు తెలంగాణ మీ అయ్య జాగిరా అంటాడు. ఎస్, మా అయ్య జాగిరే, అందరం కొట్లాడినాం. కేసీఆర్ ముందట ఉండి తెలంగాణ అంటే గిరిదిరా అని చూపించి యుద్ధాన్ని పోరాటాన్ని నేర్పించిండు, తెలంగాణ తెచ్చుకున్నాం. మా తెలంగాణ భాషను మా యాసను మేము తరాల ప్రపంచ వ్యాప్తం చేసుకుంటున్నాం. ఇదంతా చూసి తట్టుకోలేకనే వాళ్ళందరూ ఇవన్నీ చేస్తున్నారు. మా తెలంగాణ జాతి వేరు, వాళ్ళ తెలుగు జాతి వేరు. ఇప్పటికైనా మా మీద మీ తెలుగు జాతిని రుద్దకండి. ఇక్కడ 12 ఏళ్ళ అంటే
తెలంగాణ వచ్చినాక కూడా 12 ఏళ్ళు అయినాక కూడా మీరందరూ మంచిగా శాంతి భద్రతతో మంచిగానే చూసుకున్నాం మిమ్మల్ని అందరినీ. ఇప్పటికి కూడా ఉంటున్నారు. గుజరాత్ వాళ్ళు వస్తాండ్రు, మహారాష్ట్ర వాళ్ళు వస్తాండ్రు, మా గ్రామాలలోకి వస్తాండ్రు, షాపులు పెట్టుకుంటాండ్రు, మా మీద పెత్తనాలు చేస్తాండ్రు. అయినా కూడా మేము కండ్లల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను కానీ ఏనాడు ఎవరి మీద గాని యుద్ధాలు ప్రకటించలేదు, ఎవరి మీద గాని ఏది చేయలేదు, వెటకారాలు నుడికారాలు మాట్లాడలేదు. మా మీద నుడికారాలు వెటకారాలు చెయ్యకట్టి. జై తెలంగాణ, జై కేసీఆర్, అంతే. ఇంకా ఓకే పవన్ గౌడ్ గారు, ఓకే మీరు ఒక పొలిటీషియన్ గా మాట్లాడారు, తిరగ శ్రీరామ్ గారేమో ఒక పొలిటికల్ అనలిస్ట్ గా మాట్లాడారు. మాట్లాడలేదు, తెలుగు బిడ్డగా సారీ తెలంగాణ బిడ్డగా మాట్లాడినా నేను. అంటే ఆనాడు తెలంగాణ రాకముందు తెలంగాణ భాషలో మాట్లాడినా కూడా మమ్మల్ని వెటకారంగా చూసేటోళ్ళు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మా భాషకు గౌరవం పెరిగిన తర్వాత చూస్తున్నా కాబట్టి తెలంగాణ బిడ్డగానే మాట్లాడుతున్నా. ఈనాడికి ఒక ప్రత్యక్ష పుణ్యక్షేత్రం, ఒక మంచి పుణ్యక్షేత్రం ఉంటది వాళ్ళకు. ఆ పుణ్యక్షేత్రానికి పోతే కేసీఆర్ గారు పాలించినప్పుడు మమ్మల్ని వేరే విధంగా చూసేటోళ్ళు. ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రానికే మేము పోతే తెలంగాణలో బై అన్నట్టుగా చూస్తున్నారు. మా గౌరవం పోతుందండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా భాషకు మా యాసకు మాకు గౌరవాన్ని తీసుకొచ్చిండ్రు. ప్రతి ఒక్కడు గల్లెత్తుకొని తిరిగేటట్టు, గల్లె ఎగరేసుకొని చెప్పేటట్టు చేసిండ్రు. కానీ ఇప్పుడు కొంచెం ఓపిక పడుతున్నాం. 2.5 ఏళ్ళు, ఇంకో 2 ఏళ్ళు మళ్ళీ మా కేసీఆర్ గారు వస్తారు. మా భాష ఎక్కడ ఉండాలో ఉంటది, మేము ఎక్కడ ఉండాలో కూడా ఉంటుంది. అంటే పవన్ గారు ఇప్పుడు ఇంకా వివక్ష పెరుగుతోందా 12 ఏళ్ల తర్వాత కూడా మీరు చెప్తున్న దాని ప్రకారం? అంటే ఎందులో వివక్ష చూపిస్తలేరండి? ఎందులో వివక్ష చూపిస్తలేరు? ఎక్కడ చూసినా వివక్ష. అంటే ఇంకా తెలంగాణ ప్రజలపై ఇంకా ఆంధ్ర ప్రజలు చిన్న సినిమా ఇడుపు కాగితం అనే సినిమా. కానీ ఎవరన్నా బయటకు వచ్చి ఒక్కరన్నా మాట్లాడిండ్రా? వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు ఎవడో ఆకతాయి చేసిండు అని చెప్పేసి మాట్లాడిండ్రా? వాడిని పట్టుకున్నారా? అయ్యప్ప చౌదరి ఎక్స్ వేదికగా ఇప్పటికీ మేమందరం ఆయన మీద రీపోస్టులు, మేమందరం కౌంటర్ వేసేసరికి పోస్ట్ డిలీట్ చేసుకున్నాడు. అంటే ఇంకా ఎంత కడుపుమంట, ఎంత కళ్ళమంట. ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇన్నేళ్ల దాకా కూడా, ఇన్నేళ్ళు అయినా కూడా మా మీద ఎందుకు, మా భాష మీద, మా యాస మీద ఎందుకు ఇంత కడుపుమంట అని అడుగుతున్నా. అంతే. మా భాష, మా గౌరవం, మా దిల్దార్ వేరే ఉంటది, ఆంధ్రోళ్ళది వేరే ఉంటదని. ఓకే. సో తురగ శ్రీరామ్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, రామ్మోహన్ గారు